ప్రభునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులకు క్రీస్తునందు కట్టబడుతున్నటువంటి మరి భక్తులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. మేల్కొల్పు ప్రార్థన నిరంతరాయంగా కొనసాగుతుంది. వీక్షకులను బట్టి కాదు కానీ మాకున్నటువంటి విజన్ బట్టి ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసం కొనసాగుతోంది. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మరింతగా మీరు బ్లెస్ చేయబడాలి. అదే మా యొక్క దర్శనం. అనునిత్యము వాక్యము మీకు దగ్గరగా ఉండాలి. అది మా ప్రయాస. క్రీస్తు యొక్క మాట మీ చెవిలో ఎప్పుడు కూడా మరి చొరబడి అది హృదయాలకు చేరుకుని దేహంలో ఉన్నటువంటి అణువును బట్టి ఫలభరితంగా మార్చబడాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక నిర్దిష్టమైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి లక్ష్యము కలిగినటువంటి గురి కలిగినటువంటి విజన్తో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. వీక్షకులను బట్టి కాదు కానీ విజన్ బట్టే ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. కీర్తనకారుడు అంటాడు ఏమిటంటే 25వ కీర్తన 5వ వచనంలో, నీవే నా రక్షకుడు అయిన దేవుడవు, దినమంతయు నా నిరీక్షణ నీయందే ఉన్నది. దినమంతా నా నిరీక్షణ నీయందే ఉన్నది అంటే ఈ ఉదయకాల ధ్యానములో, ఈ ఉదయకాల సహవాసములో దేవుని యొక్క ధ్యానము, దేవుని యందుల నిరీక్షణ మనము కలిగి ప్రారంభించినట్లయితే దినమంతా కూడా మరి ప్రతి గడియను దేవుడు మనకి వశపరుస్తూ ఆయన చిత్తానుసారమైనటువంటి క్రమంలో ఆ రోజును మనకి దీవెనకరంగా బ్లెస్డ్ డేగా మనకు మారుస్తాడు. నా దినమంతయు కూడా నా నిరీక్షణ నీయందే ఉన్నది. ఉదయం మొదలు మరి రోజు ప్రారంభించింది మొదలు ఆ నిరీక్షణ నీయందే ఉన్నది. నా దేవుడు ఈ రోజు నా కొరకే సిద్ధపరిచిన మేలులు, దాచి ఉంచిన ఆశీర్వాదాలు, మరి ఏదైతే దేవుడు నా కొరకే ఏర్పాటు చేశాడో, ఈరోజు నేను బ్లెస్డ్గా ఉండడానికి దేవుడు నా కొరకు ఏం సిద్ధపరిచాడో, ఇలాంటి నిరీక్షణాస్పదంతో నా రోజంతా కూడా నీయందే మరి నేను నిరీక్షణతో కొనసాగుతున్నానయ్యా అని చెప్తున్నటువంటి కీర్తనకారుడి యొక్క మాటలను మనం గమనించినట్లయితే ప్రతిదినము మన నిరీక్షణ ప్రభుయందే ఉండాలి. ప్రతిదినము మన నిరీక్షణ క్రీస్తునందే ఉండాలి. రోజున ఫలభరితంగా మార్చుకునే క్రమంలో నిత్యము ఆయన యందే మన యొక్క ఆశను మనం కలిగి ఉన్న వారమే ఉండాలి. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజంతా కూడా మన నిరీక్షణ, మనకున్నటువంటి ఆశ ఏమైనది ఒకసారి ఆలోచించండి. క్రీస్తునందే మన నిరీక్షణ ఉంటే అది మనకి మేలు. క్రీస్తునందే మన యొక్క ఆశ ఉంటే అది మనకి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ప్రియ సహోదరుడా, ఈ నిరీక్షణ మనలో సజీవముగా కొనసాగుతూ ఉన్నప్పుడు, సజీవమైనటువంటి నిరీక్షణ అనుభవం కలిగి ఉన్నప్పుడు, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా గాని దేవుడు నా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదైనటువంటి నిరీక్షణతో ముందుకెళ్ళగలుగుతాం. ఇబ్బందికరమైన, చీకటికరమైన, అంధకార పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు వాటిని అధిగమించిన తర్వాత మనం మరింత ధన్యకరమైన, మేలుకరమైన ఆశీర్వాదం చూడగలమైనటువంటి ఆ యొక్క ఆశ లేదా నిరీక్షణ మనలో కొనసాగుతూ ఉంటాం. అలా ఉన్నప్పుడు మనము వచ్చినటువంటి సమస్యలను సులువుగా అధిగమించగలుగుతాం. అలా ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రతికూలతలను మనము ఎదిరించగలుగుతాం. అలా ఉన్నప్పుడు అది అందిపుచ్చుకోవడానికి ఆటంకంగా ఉన్నటువంటి అన్నిటినీ కూడా అధిగమించే ప్రయత్నం మనం చేయగలుగుతాం. అందుకనే దినమంతా కూడా నా నిరీక్షణ నీయందే నేను ఉంచుతున్నాను. ప్రియ సహోదరుడా, కొలిమిలో కాల్చబడుతున్నటువంటి బంగారము ఒక నిరీక్షణతో ఉంటది ఏమిటంటే, నేను ఎలాగైనా ఒక విలువైనటువంటి ఆభరణంగా మార్చబడతానని. ఆ కొలిమిలో లేదా పుటములో అది కరిగిపోతూ ఉంటుంది, మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ద్రవ రూపంలో మార్చబడి తన స్థితిని, తన యొక్క ఉన్నటువంటి ఉనికిని, తనకున్నటువంటి స్వారూప్యతను అంతటిని కూడా పోగొట్టుకుంటారు. అయినా కానీ ఆ బంగారానికి ఒక చక్కటి నిరీక్షణ ఉంటుంది ఏమిటంటే,
ఈ పుటమ వేయబడిన తర్వాత లేదా కొలిమిలో కాల్చబడిన తర్వాత నేను మేలిమి బంగారంగా మార్చబడతాను, ఒక విలువైనటువంటి వస్తువుగా ఆభరణంగా తయారు చేయబడతాను. దానిని బట్టి నా విలువ పెరుగుతుంది, దాన్ని బట్టి నా యొక్క విశిష్టత పెరుగుతుంది, దాన్ని బట్టి నాకున్నటువంటి నాణ్యత పెరుగుతుంది, దానిని బట్టి నా యొక్క మరి స్వభావం ఇంకా గొప్పగా ఉన్నతంగా మార్చబడుతుందని బంగారం భావిస్తుంది. అలాగా భావించలేక, ఆ కొలిమిని తట్టుకోలేక, ఆ నిరీక్షణ అనేది దానికి లేకపోతే కనుక అది బంగారం అనిపించుకోదు. మనలో చాలామంది బంగారం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. భార్యను పిలిచే క్రమంలో బంగారం అని పిలుస్తూ ఉంటారు, ప్రియురాల్ని పిలిచే క్రమంలో బంగారం అని పిలుస్తూ ఉంటారు, లేదా పురుషుడిని బంగారమనో లేదా ప్రియుడిని బంగారం అని పిలుస్తుంటారు. కానీ సరైనటువంటి ఒక కొలిమి వస్తే, సరైనటువంటి ఒక పుటమ వస్తే ఈ బంగారం నిలవదు, నీ కళ్ళకు కనబడదు, ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో కూడా కనబడే పరిస్థితులు ఉంటాయి. అలాంటి నిరీక్షణ, అలాంటి బంగారం మనకు వద్దండి. బంగారం ఎలాంటి నిరీక్షణ కలిగి కొలిమిని తట్టుకుని నిలబడి తన స్థితిని దీవెనకరంగా మార్చుకోవడానికి ప్రయాసపడుతుంటుందో అలాంటి నిరీక్షణ కలిగినటువంటి బంగారం మనకు కావాలి. మనము కూడా ఆ బంగారమై ఉండాలి. అలాంటి బంగారం మేలిమి సువర్ణంలాగా మనం ఉండాలి. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, దినమంతా కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఆయన ఖచ్చితంగా నిన్ను మరి ఉత్తమ జాతి సువర్ణం వల్ల నిన్ను మారుస్తాడు, మేలైనటువంటి సువర్ణం వల్ల నిన్ను మారుస్తాడు, ప్రయోజనకరమైన సువర్ణం వల్ల నిన్ను మారుస్తాడు. ప్రియ సహోదరుడా, ఆలోచన చేసి జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవడానికి నిరీక్షణ విడిచిపెట్టొద్దు, ఆశను విడిచిపెట్టొద్దు. దినమంతా కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఈరోజు ఉదయం ప్రారంభించబడింది. ఈరోజు దేవుడు తన ఆధీనంలో ఉంచుకుని నీకు మేలుకరంగానే మార్చాలనుకుంటున్నాడు. అయితే నీ నిరీక్షణ ఎలాగుంది ఆయన యందు? నీ ఓపిక, నీ ఆశ, నీ గురి ఎలాగుంది ఆయన యందు? ఇది ఉదయముననే ఒకసారి పరిశీలన చేసుకుని, ఈ దినమంతా క్రీస్తు యందు నా నిరీక్షణ ఉంచాను, ఈ దినమంతా నా క్రీస్తునందే నా ఆశను ఉంచాను, ఈ దినమంతా దేవుడు నాకు దీవెనకరంగా మార్చబోతున్నాడు అనేటువంటి ఒక పాజిటివ్ వైఫ్తో ఈ రోజును ప్రారంభించు. దేవుడు అద్భుతమైన రీతిలో ఈ రోజును నీకు ఫలభరితంగా మార్చి నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను ఈ నిరీక్షణతో కొనసాగించినప్పుడు, నీవు నిరీక్షణతో కొనసాగినప్పుడు నీవు కూడా ఒక బంగారం మాదిరి, మరి మేలిమి బంగారం మాదిరి, మేలిమి సువర్ణం మాదిరి నువ్వు కూడా తీర్చిదిద్దపడతావు. ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ అందరిని మా నిరీక్షణ మమ్మల్ని సువర్ణ వలె మారుస్తుంది నాయన. ఇటు ఆశతో, ఇటు నిరీక్షణతో ఎందరైతే తమ రోజులను ప్రారంభించి తమ రోజులు మీ యందు కొనసాగిస్తూ ఉన్నారు, వారందరి జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో నీ కార్యాలు జరిగించి మేలిమి సువర్ణం వలె వారిని మార్చమని మా ప్రభుని ప్రియాక్షకుడిని యేసు నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.